క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, ఆఫర్డ్ బై గాదె లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ్ కుమార్, మాస్ ఆఫర్డ్ బై Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed souls in the families of Guduturi Prakasham, Mariamma, Dasu, mass offered by N. Balaraju and family. For God's protection upon Godi Gatish Babu and Kaveri studying in hostel, mass offered by family members. For good marriage proposals to Bontu Durga Prasad and marriage to happen without any obstacles, mass offered by family members. For God's blessings, wisdom, good health to Vinod Reddy on the occasion of birthday and for special intentions, mass offered by Shanti Mary. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారి కోసం కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో
కరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి గలీలియ సరస్సు తీరమున యేసు నడుచుచు జబదయి కుమారులైన యాకోబు, యోహాను అను ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. తనను అనుసరింపుము అని యేసు వారిని ఆహ్వానించెను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ఎలాంటి తలంపులతో, ఎలాంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క కుటుంబాలను హేరళముగా ఆశీర్వదించాలని, మరియు మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైనటువంటి ఈ పరమ రహస్యములను యోగ్యముగా పాల్గొనడానికి మనందరము కూడా కొన్ని క్షణాల పాటు మౌనముగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి మన యొక్క పాపాలను తెలియజేస్తూ, దేవా, నా యొక్క పాప జీవితము నుండి నన్ను బయటికి తీసుకువచ్చి ప్రభా, నా యొక్క జీవితాన్ని, నా యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని మనందరము కూడా యోగ్యముగా మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్నా, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం.
జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనతైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము గణపరచెదం నిన్నే మేము గణపరచెదం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును దారవోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటనము ద్వారా నీ శ్రీసభ బలపడునుగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ నిరంతరము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయము 4 వచనములు 7 నుండి 15 వరకు. కానీ మేము ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమై మేము మాత్రం సామాన్యమగు మట్టి పాత్ర వంటి వారమే. ఏలనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రం కలగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునో ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలిన మేము నశింపలేదు. యేసు జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదం ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా శరీరములందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందు జీవము మీయందు కార్యసాధక మగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాసిన దాని యందున్న విశ్వాసపుట ఆత్మ మాయందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇదంతా మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములు అర్పింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక,
నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము వచనములు 20 నుండి 28 వరకు. అంతట జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చొండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరినదేమో మీరెరుగరు, నేను పానము చేయి పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడమల కూర్చుండా చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను గదా, కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలయును, మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన తిరుసభ యాకోబ గారి మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంది. అయితే ప్రియ దేనిబిడ్లారా, ప్రస్తుత సమాజంలో అదే విధముగా మన జీవితాలలో మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా అధికారానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. మనము మంచి స్థలములలో ఉండటానికి, అందరూ కూడా మనల్ని గౌరవించటానికి దానికే తాపత్రయపడుతూ ఉంటాం.
అధికారం కోసం మనము ప్రాకులాడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మానవుని సహజం, మనకందరికీ కూడా ఉండేటటువంటి లక్షణాలు ఇవి. అయితే ఈరోజు కూడా మనం అదే సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా ఇద్దరు కుమారులు, ఒకడు కుడివైపున మరొకడు ఎడమ వైపున కూర్చుండబెట్టము అని క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదందరికీ కూడా ఉండేటటువంటి సహజ గుణం. మన తల్లిదండ్రులకు మనము గొప్ప స్థానములో ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. మనం మంచిగా ఉండాలి, మనలను చూసి ఇతరులు గౌరవించటం చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. మనలను ఇంకా ఎక్కువ మంచి మంచి పదవులలో ఉండటాన్ని చూసి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాంటి కోరికయే ఈరోజు ఈ ఇద్దరి అపోస్తల యొక్క తల్లికి కూడా ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, మన స్థితి ఏంటి, మన జీవితం ఎలా ఉంది అన్నది దేవుని యొక్క ప్రణాళిక. మనకు ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. మన జీవితంలో ఎదగాలని, లేకపోతే మనం ఇంకా ఎక్కువగా సంపాదించాలని, మన జీవితం ఇంకా మంచి మంచి పదవులకు కోరుకుంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక మరొక విధముగా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఆ ఇద్దరు శిష్యుల యొక్క తల్లి అడగగానే క్రీస్తు ప్రభు అంటున్నది ఏమనంటే, మీరు నేను పానము చేయి పాత్రము నుండి మీరు త్రాగగలరా, దానిని సేవించగలరా అని క్రీస్తు ప్రభు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. దానికి వారు అంగీకరిస్తూ ఉన్నారు. వారు తీసుకోవచ్చు, కానీ వారికి ఉండవలసినది, వారికి చేయవలసినది క్రీస్తు ప్రభు కాదు, తండ్రి. ఎవరికైతే దేవుడు వారికి కేటాయించినటువంటి స్థానములలోనే దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. కనుక ప్రియదైన బిడ్డలారా, దేవుడు చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు చక్కగా ఒక అధికారమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనందరము కూడా క్రీస్తు ప్రభుని అనుసరించాలంటే మనము అధికారం కోసం కాదు, లేకపోతే మనందరినీ మనలను గౌరవించడానికని కాదు, మనందరము కూడా ఒక సేవకుని వలె మనము సేవ చేయాలి. క్రీస్తు ప్రభు మనము పరిశుద్ధ గ్రంథాలలో మనం చదివినట్లయితే, పవిత్ర గ్రంథములు మనం చదివినట్లయితే, నేను సేవ చేయటానికి వచ్చానే కానీ సేవింపబడటకు నేను రాలేదు అని క్రీస్తు ప్రభు అంటున్నాడు. మరి ఆయనను చూసి మనము ఆయన కడుగుజాడలో నడుస్తున్నట్టు మనము కూడా అలాగనే జీవించాలి. మనం వేరే వాళ్ళతో సేవించుకోవడం కాదు. మనకు ఉండవలసినది ఏంటంటే మనము అణిగి ఉండాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ఆయన దేవుని కుమారుడైనా కానీ ఈ లోకానికి వచ్చి ఆయన ఒక సేవకుడి వలె ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాళ్ళ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ప్రస్తుత సమాజంలో చాలామంది మీరు చూసుకున్నట్లయితే మంచి మంచి పదవులలో ఉంటారు, మంచి పదవులలో ఉన్నారు. కాబట్టి మనము ఎంత అనుకోగా ఉంటే దేవుడు అంత అత్యున్నతమైనటువంటి స్థానానికి తీస్తూ ఉంటాడు. కనుక మనందరము కూడా ప్రియదైన బిడ్డలారా, క్రీస్తు ప్రభుని చూసి ఆయన యొక్క అడుగు జాడలలో మనము నడుస్తూ దేవుడు ఉనర్చినటువంటి ఆ యొక్క జీవితము ఏ విధంగా ఉంది, మనము పదవుల కోసము లేకపోతే వేరే వాటి సింహాసనముల కోసం మనము చూస్తూ ఉన్నామా, లేకపోతే పేద ప్రజలకు సేవ చేయడానికి మనము జీవిస్తూ ఉన్నామా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియదైన బిడ్డలారా, మనందరం కూడా దివ్య పూజా బలిలో మనము అణుకువ కలిగి మనందరము కూడా మనుష్య కుమారుడు ఏ విధంగానైతే ఇక సేవ చేయటానికి వచ్చాడో మనము ఆయనను అనుసరిస్తున్నటువంటి మనందరము కూడా అలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితం మనం జీవించుకోవాలి. పవిత్రమైనటువంటి జీవితం మనం జీవించుకోవాలి. ఏ విధంగానైతే యొక్క యాకోబు గారు యొక్క అపోస్తలులందరూ కూడా వారి యొక్క జీవితము యొక్క పిలుపును వారు అర్థం చేసుకొని వాళ్ళు జీవించారో మనము కూడా అలాగనే జీవించాలని, మన యొక్క పిలుపు ఏంటో అని ఒకసారి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము నడుచుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ
సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ స్పందించుమయా, స్వీకరించుమో దేవ సంధించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా, సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బాప్తిస్మము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయము. నీ సంకల్పానుసారము అపోస్తలందరిలో ప్రథముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్రము నుండి పానము చేసెను. అతని ఉత్సవము నాడు మేమర్పించు ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరిచితివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండనట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళముతో నేకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, ఎక్కనాడు పూజలో మనందరము కూడా మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క తలంపులన్నీ కూడా దేవునికి తెలియజేసుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని, మరియు సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క దంపతులను దేవుని సమర్పించుకొని దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి దీవించాలని మరందరం కూడా ఈ పూజలో వారిని సమర్పించుకొని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏనైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు ప్రియమారాలో కొనండి ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే దీవెనలొందగరారే. విందులు పాల్గొనరారే దీవెనలొందగరారే. ప్రియమారాలో కొనండి ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు. వారు రక్షకుని పాత్రము నుండి పానము చేసి దేవుని మిత్రులైరి. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, అపోస్తులడను ధన్యజీవునైన యాకోబు విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ సహాయమును మాకు అందించుము. ఈ పునీతిని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతసముతో స్వీకరించుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితో